హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లెక్కన ఎక్కడికి వెళ్తున్నారా అని చూస్తున్నారు కదా. నేను మా హస్బెండ్ బందీపూర్ వెళ్దామని అయితే ప్లాన్ చేసాం. బెంగళూరులో ఉన్న యానిమల్ ప్లేసెస్ అన్నీ చూసేసాం. ఇంకా బందీపూర్లో యానిమల్స్ నార్మల్గా ఫారెస్ట్లో నుండి వచ్చి రోడ్డు మీద తిరుగుతూ ఉంటాయంటే సరే చూద్దాం పదా అని అడిగాను. ఇంకా సరే తీసుకువెళ్తాను పదా అని రెడీ అవ్వనుగానే ఇంకా ఆ రోజే మధ్యాహ్నం 12కి అయితే మేము రెడీ అయ్యి స్టార్ట్ అయిపోయాయి. ఇంకా మైసూర్ వెళ్ళగానే నాకు కార్ మ్యూజియం అయితే ఒకటి కనిపించింది. వెళ్దామని అడిగితే మా హస్బెండ్ అయితే తీసుకువెళ్ళారు. ఇక్కడ ఏంటి స్పెషల్ అంటే మన పాతకాలం నాటి వాహనాల నుండి ఇప్పుడు ప్రజెంట్ వాహనాల వరకు అన్నీ ఉన్నాయి. చూసారుగా ఈ కారు, బ్లాక్ కలర్ కారు ఎంత బాగుందో. దాని నెంబర్ ప్లేట్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. అది 1992 మోడల్. ఈ బైక్ చూడండి, దాని గేరు అవన్నీ చాలా డిఫరెంట్గా అనిపిస్తున్నాయి కదా. ఇంకా స్కూటీ కూడా ఇది పాతకాలంలో స్కూటీ. చూసారుగా ముందు కూడా ఎలా మెస్ ఇచ్చారో మనం ఏదన్నా పెట్టుకోవడానికి. ఇంకా కార్ మ్యూజియం అయిపోయి కొద్దిగా ముందుకు వెళ్ళగానే 4:30 అలా అయింది టైము. ఇంకా ఆకలి వేస్తుందని హంసా కేఫ్ అని ఒకటి కనిపించింది. సరే వెళ్ళి ఏదన్నా ఫుడ్ తిందామని మీల్స్ అడిగా. మీల్స్ అస్సలు లేదు, మీరు రాంగ్ టైంలో వచ్చారు కదా అని చెప్పి అన్నారు. ఓన్లీ ఆఫ్టర్నూనే మీల్స్ ఉంటుంది అన్నారు. సరే ఇక్కడ ఏముందా అని అడిగితే ఇడ్లీ, దోశ, వడ అవన్నీ అడిగాం. అవేమి లేవు, మధురై వడ ఉంది ఇక్కడ స్పెషల్, అది మైసూర్ స్పెషల్ అన్నారు. సరే అని ఆర్డర్ ఇచ్చాం. అది టేస్ట్ అయితే బాగుంది, లైక్ గట్టి పకోడీ, చెక్క అలా అనిపించింది. ఇంకా సరే ఇడ్లీ ఉంది అన్నాడు. సరే ఇడ్లీ ఇవ్వనరా బాబు అని అడిగితే అదేదో రవ్వ ఇడ్లీ అంట. ఇడ్లీ మొత్తం తిన్నాక చెప్తున్నాడు ఒక్కొక్క ఇడ్లీ 45 రూపీస్ అని. నాకు అంత వర్త్ అయితే అనిపించలే. ఇంకా ఆప్షన్ ఏం లేక ఇంకా చెరోకి ఇడ్లీ తిన్నాం నేను మా హస్బెండ్. అది తిన్నాక సరే రైస్ ఐటమ్స్ ఏమున్నాయి అని అడిగితే ఫ్రైడ్ రైస్ ఉంది, వెజ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్నారు. నేను ఎగ్ తిననని చెప్పి వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చా. సరే అని ఒక స్పూన్ అలా నోట్లో పెట్టుకున్నాను. ఇంకా మా హస్బెండ్కి అందులో చీమ అయితే కనిపించింది. ఇంకా ఆ చీమను చూశాక అది తినే మూడు, ఉత్సాహం అన్నీ పోయాయి. అందుకే మీరు ఏదైనా ఫుడ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఫస్ట్ చెక్ చేసుకోండి, చెక్ చేసుకున్నాకే తినండి, ఓకేనా. ఇంకా అదైతే ఫ్రైడ్ రైస్ రిటర్న్ ఇచ్చేసాం. ఇంకా అలాగే కూర్చొని ఉన్నా. ఇంకేమన్నా ఫుడ్ ఉందా అని అడిగితే ఏదీ లేదన్నాడు. ఇంకా నాకు ఆ ఫ్రైడ్ రైస్ తినే ఇంట్రెస్ట్ లేదు, కొత్తది ఇస్తా అన్నాడు. ఇంకా మా హస్బెండ్ ఇడ్లీ తినగానే అలా బయటకు వచ్చి కోకోనట్ వాటర్ తాగి ఇంకా అలా కొద్ది ముందుకు వెళ్ళగానే నాకు మళ్ళీ సన్ఫ్లవర్ తోట అయితే కనిపించింది. మరి అలా కనిపించినప్పుడు ఆగి కొద్దిగా ఫొటోస్, వీడియోస్ తీసుకోవాలి కదా మీ అందరికీ చూపించడానికి. వన్ మోర్ పాయింట్ ఏంటంటే అది ఓన్లీ విజిటింగ్ ప్లేస్ అంట సన్ఫ్లవర్ తోట. వాళ్ళు పంట పండించి దాని నుంచి ఆయిల్ తీసి సీడ్స్ తీయడానికి కాదంట. పర్ ఫ్యామిలీ 100 రూపీస్ అంట. మీరు ఎంతసేపు అయినా ఉండొచ్చు ఫొటోస్, వీడియోస్ తీసుకొని. ఇంకా అంకుల్ని ఒక ఫ్లేవర్ అడిగితే ఒక ఫ్లేవర్ అయితే ఇచ్చారు నాకు. చూసారుగా ఎంత బాగుందో ఫ్లేవర్. మీలో ఎంతమందికి సన్ఫ్లవర్ తోట అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా అలా ముందుకి వచ్చేసాం. టైం 6:30 అయిపోయింది. ఇంకా బందీపూర్ అయితే ఎంటర్ అయిపోయాము. చూసారుగా రోడ్డు మీద జింకలు అవన్నీ ఎలా వస్తున్నాయో. పాపం అవి రోడ్డు క్రాస్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ అటు ఇటు కార్లు వస్తున్నాయో లేదో చూసుకుంటా ఉన్నాయి. సరే అవి రోడ్డు క్రాస్ అవుతాయి అని చెప్పి మేము ఆగాం. బట్ అక్కడ ఎవ్వరూ ఆగల, వాళ్ళందరికీ అలవాటు అంట అవి రోడ్డు మీద అలా తిరుగుతూనే ఉంటాయంట. చూసారుగా ఇంకా ఆ ప్లేస్ చూడగా నాకు ఇంకెన్ని యానిమల్స్ కనిపిస్తాయని చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నా. బట్ రోడ్డు 9కి అయితే క్లోజ్ అన్నారు, మళ్ళీ మార్నింగ్ 6కే ఓపెన్ చేస్తారన్నారు. ఇంకా నైట్ అక్కడ రూమ్ తీసుకొని అయితే మేము ఉన్నాము. మార్నింగ్ 6 ఎప్పుడైద్దని చూస్తూ ఉన్నా. ఇంకా అలా ముందుకు వెళ్తుంటే నాకు ఎలిఫెంట్స్ అయితే చూడండి, ఎలిఫెంట్స్ అంటే ప్రతి ఒక్కరికి నచ్చే యానిమల్ కదా. సరే ఫ్రెండ్స్, నెక్స్ట్ పార్ట్ 2లో కలుద్దాం. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.